వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఆగుర్రులా స్కిప్ చేయకుర్రి, మీకు ముచ్చట చెప్పాలి. అయితే నిన్న వీడియో లెంత్ తక్కువైంది అని మస్తు మంది కోపడ్డరు మమ్మల్ని. అయితే లెంత్ తక్కువ కావడానికి కారణం ఏంటి అని అంటే, అయితే మేము కొంచెం బిజీగా ఉన్నామండి. ఆ బిజీ ఏంటిదంటే మేము హనుమాన్కి ఫాస్టింగ్ ఉంటున్నాం 11 days. అట్లా మా పని అయితలేదండి. గుడికోడు అదొకటి ఇదొకటి ఉంటుంది కదుల్లా. అయితే ఇక ఈ రాత్రి వేసి పెడతామన్నట్టు వీడియో ఒక్కొక్కసారి అన్ని పనులు చేసుకునేసరికి సాతన కాక పడుకుంటున్నాం. ఇక తెల్లారి మీకు ఆ వీడియో పెట్టాలి కదా, లేకపోతే మీరు ఫీల్ అవుతారు, మాకు కూడా మంచిగా అనిపించేది మీరు ఫీల్ అయితే అని మేము చేసినాం. ఇది చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది, అప్పటికే టైం అయింది. ఇక ఎంత అయిపోయింది, మన వీడియోస్ కోసం సబ్స్క్రైబర్స్ చూస్తారని ఏదో కొంచెం అట్లా అప్లోడ్ చేసినామండి. మీకు ఎప్పటి నుండో చెప్దామని అనుకుంటున్నాం కానీ ఆ మూమెంట్ రాలేదు. అలాగే నిన్న వీడియో లెంత్ తక్కువ అయ్యేసరికి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఏమైంది లెంత్ తక్కువైంది, ఎక్కువ పెట్టండి ప్లీజ్ ప్లీజ్, మరి మీకు వీడియోస్ చేయబుద్ధి అయితే లేదా అది ఇది అనుకుంటా ఎన్నో కామెంట్స్ వచ్చినాయండి. కానీ మా రీజన్ మాత్రం ఇదే, మేము ఎంత బిజీగా ఉన్నా సరే మన ఛానల్లో రోజు ఒక వీడియో మీకోసం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. మీరు కూడా యూట్యూబ్ కదుల్లా, మన ఛానల్లో తప్పకుండా రోజుకొక వీడియో కంపల్సరీ వస్తున్నాయి. అదే వేరే ఛానల్స్ లో చూడండి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అట్లా పెడుతుంటారు. కానీ మన ఛానల్ అనేది అట్లా కాదు, ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తారు అని మేము ఖచ్చితంగా రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. ఒక్కొక్కసారి చెయ్యరాని పరిస్థితిలో బాగా బిజీగా ఉంటేనే మాత్రం ఒక్క రోజు డిలే అవుతుంది అంతే తప్పించి ఏ రోజు కూడా 2-3 రోజులు అట్లా డిలే చెయ్యం మేము. ఓకేనా దోస్తులు, అర్థం చేసుకోర్రి. మీకోసం మేము కష్టపడి చేస్తున్నందుకు మా కోసం మీరు లైక్ చేయండి. లైక్ చేసి మాత్రం అస్సలు మర్చిపోకండి. మస్తు మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఈ లైకులు బాగా వస్తలేవు. లైకులు బాగా వస్తలే కదా మన వీడియోస్ అనేవి ముందుకు పోతాయి. మేము చెప్పేది లైకులు కొట్టమనేది గందుకేనుల్లా. ప్లీజ్ మీరైతే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్నటి ప్రేమ కథ అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. పింకీ తిన్నవా అన్నం? తిన్నరా. నువ్వు తిన్నవారా? ఇంకా పడుకోలేదా? నిద్ర వస్తలేదా? నిద్ర వస్తలేదు పింకీ, నువ్వే గుర్తుకొస్తున్నావు. మరి నేను రావాలా బంటి ఇప్పుడు? ఏ పిచ్చిదానా, రాత్రి 11 అవుతుంది, ఇప్పుడేడికి వత్తవే? మీ ఇంటికే అత్త. ఏమైతుంది? మా వాళ్ళు ఏమనరు, మీ వాళ్ళు ఏమనరు? అవునా, అంత లేదు, అవసరం లేదు గాని మరి నువ్వు రారాదు బంటి. అరే ఇప్పుడెందుకే గీ రాత్రి? నువ్వు చూడబుద్ధి అవుతుంది బంటి. అబ్బా మనం తొందర పెళ్లి చేసుకుందాం బంటి. అయ్యో ఆగరాదు, చేసుకుందాం. అయ్యో నీకైతే ఇంకా చేసుకుందాం అనుడే సరిపోతాంది. నువ్వైతే చదువు, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమైనా చదువుతానవా లేదా? ఓ బంటి, నేను చదువుతేంది చదవకపోతేంది, నువ్వైతే మంచిగా చదువు. నీకు జాబ్ వస్తే అయిపోయే, నీకు అండి పెట్టుకుంటా, నిన్ను చూసుకుంటా నేనుంటానా. నేను పాస్ అయినా ఫెయిల్ అయినా ఒకటే బంటి. అట్లా అనద్దు పింకమ్మ, మంచిగా చదవాలి. నీకు కూడా జాబ్ వస్తే ఇద్దరం జాబ్ చేసుకొని బతుకుతాం కదా. ఓ పిచ్చి బంటి, ఇద్దరికి జాబ్ వస్తే పొద్దుగాలేసి అటే పోతాం, ఆ రాత్రి వచ్చినాక సప్పుడేకమంటాం. ఇక మనకు ముద్దు ముచ్చట అద్దా? అవ్వ ముద్దు ముచ్చటకు రాత్రి అంతా ఉండదా పింకి? ఆగో పిల్లలు పుడితే మళ్ళీ నేనెట్టే ఎత్తే చెప్పు. పిల్లల్ని కూడా పట్టుకపోవాలి. ఓ నువ్వు మస్తు చెప్తానవు కానీ గసొంటి నాతోటి కాదు కానీ బంటి, రేపు పొద్దుగాల కనిపి బంటి. సరే బేబీ, వస్తలే అటు సైడు. ఏటన్నా పోదామా మరి రేపు? ఏడు పోతావే పిచ్చిదానా, నేను చదువుకోవాలి. అయ్యో నీకైతే చదువు జాబు ఇది ఒక్కటే గాని ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. అయ్యో ఉంటాయి ఆగలేవు, గీ ఎగ్జామ్స్ అయిపోని. సరే తీ మరి. సరే మరి పడుకో, నాకు కూడా నిద్ర వస్తుంది. సరే బంటి, గుడ్ నైట్, లవ్ యూ. గుడ్ నైట్ మా, లవ్ యూ సో మచ్. పడుకో. నీ అవ్వయ్య ఎప్పుడైనా మొద్దు అన్నట్టు వందును మంచిగా నిద్ర పట్టేది. ఈ ప్రేమల పడ్డప్పడుతుంది నిద్ర అత్తలేదు, పాడత్తలేదు. 9 వరకే గుర్రు కొడుదును. ఇప్పుడు 11:30 అవుతుంది, కంటికి కూడా కొంచెం అన్న నిద్ర వచ్చి పాడైతలేదు. నీ అవ్వ ప్రేమల పడద్దు అంటే పడితిని, ప్రేమల పడితే అందరికీ ఇంతేనేమో. మీకు కూడా ఇట్లనే అయిందా దోస్తులు? కింద కామెంట్ పెట్టుర్రి. జున్ను, ఏమైంది? నిద్ర వస్తలేదా? నిద్ర వస్తలేదురా, నువ్వే గుర్తుకొస్తాన్నావు. అవునా, మీ వాళ్ళు మళ్ళేమన్నా అన్నారా? ఏమంటలేరు, ఇక సప్పుడు చేస్తలేరు, నాతోటి మాట్లాడతలేరు. సరే మాట్లాడకపోని కానీ వాళ్ళతోటి మనకేంది.
అత్తమ్మును మామయ్య ఏమన్నా అన్నారా పెళ్లి గురించి? ఏమనలేదు. రేపు నువ్వు పొద్దున ఫ్రెష్ అప్ అయ్యి మా ఇంటికి రా. ఎందుకురా? పంతుల్ని పిలిపిస్తారట, అడుగుతారట. అడిగినాక మీ వాళ్ళకి చెప్పుతాం అని అంటారు. అవునా, సరే సరే. తొందర ముహూర్తం ఉంటే మంచిగా ఉండు. ఆ పంతులు ఎప్పుడు చెప్తాడో ఏమో. నువ్వు పొద్దున రాజున్ను సరేనా? ఆ పంతులు కూడా వస్తా అన్నాడట. వచ్చినాక మరి మన పేర్లు ఎట్లున్నాయి, కలుస్తుందా కలవదా, ఎప్పుడు డేట్ ఉంది, పెళ్లి ముహూర్తం బలం ఉన్నదా లేదా అని అన్ని పంతుల్ని అడిగినాక మీ వాళ్ళకి చెప్తారట. ఇక సరే సరే వస్తారా. నాకు ఇక్కడ అస్సలు ఉండబుద్ధి అయితే లేదు. వీళ్ళెవ్వరు కూడా నాతో మాట్లాడతలేరు, ఒక అమ్మ తప్ప. ఇక మా అయ్యనైతే నన్ను చంపుతా అన్నట్టే చూస్తాడు. ఇక కోపం ఉంటది కదా జున్ను, అవన్నీ ఏం పట్టించుకోకు సరేనా? నీకు నేను ఉన్నా కదా. సరేరా, ఐ లవ్ యూ. లవ్ యూ బంగారం. ఏం టెన్షన్ పడకు, మన పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. నువ్వు పడుకో సరేనా? రేపు పొద్దున్న లేసి ఇక్కడికే రా, ఇక్కడనే తినేవు. సరే సరే వస్తారా, పడుకో నువ్వు కూడా. మరి బాయ్. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. ఏమైందండి, పంతులకి ఫోన్ చేసిర్రా? వస్తా అన్నాడా? వస్తా అన్నారు లత, ఒక 10 నిమిషాలు అంతే. ఏమైంది, పంతులు వచ్చిందా? వస్తా అన్నాడు నర్సక్క. జున్ను కూడా రమ్మనక పేరు. అవునయ్యా, శ్రీనుకు చెప్పు ఒకసారి, విలువు శ్రీనుని. అరే నాని, శ్రీను. డాడీ ఏమైంది? ఏం లేదు నానా, పంతులు వస్తా అన్నాడు. జున్నును కూడా రమ్మనకపోయినావు, ఆమె కూడా ఇంటది కదా. చెప్పినమ్మా, నేను కూడా వస్తా అన్నది. మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తా. సరే బిడ్డ, ఫోన్ చేసి రమ్మను. సరే చెప్తామ్మా. ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టినా, మళ్ళీ ఒకసారి చేసి రమ్మని చెప్తా. చెప్పు జల్ది రమ్మా, నువ్వు వస్తానట పంతులు. సరే డాడీ. నర్సక్క, ఈ పెళ్లి అవుతుందా కాదా? ఇది అయ్యేదాకా అంతా దడదడ అవుతుంది. ఏం రంది పెట్టుకుంటావు? ఆ దేవుడు ఎట్లా రాసి పెడితే అట్లా అవుతుంది. ఎందుకు బాధపడతావు? ఇక బాధ కాకపోతే ఏంది నర్సక్క, ఈ లొల్లిలు లోటారాలు మాకు వశమైతలేవు. అవుతుంది కానీ లవ్ మ్యారేజ్ అంటే ఇక ఎన్ని అడ్డంకులు వస్తాయి, ఎన్ని బాధలు వస్తాయి రా. అవును నర్సక్క, పోషక్కకు దేవుడు వస్తుందా? మరేమన్నా దేవుడికి ఇట్లా అడ్డపడతాండా? మరి ఏదన్నా దయ్యమా, ఎవరన్నా ఏదన్నా ఏపిస్తారా అని అడిగి తెలుసుకుంటే మంచిగా ఉండు. అవునే పోరి, పోసక్క మంచిగా చెప్తుంది. ఈ పంతులు అయితే రాని, పంతులు వచ్చినాక అడిగినాక మరి బలం ఉన్నదా ఏమున్నదా అని అడిగినాక పోషక్కను రమ్మందం. మాత్తది పాపం, ఎప్పుడు రమ్మన్నా కూడా రాను అని వస్తలే అనేది మాత్తది. గదే అడిగిపిద్దాం ఒకసారి. పంతులు ఇంకా అత్తలేడు కదా. అత్తడు. అబ్బా, నేను వచ్చి గింతసేపు అవుతుంది, బంటి ఇంకా అత్తలేడు కదా. దోస్తులు, నా డ్రెస్ ఎట్లుంది, నేను ఎట్లున్నా, మంచిగున్నానా? ఇవన్నీ నా బంటి కోసమే. అబ్బో, గింత అందంగా తయారైంది కదా. ఏమైంది, ఎంతసేపు ఆయన నీ గురించి ఊడబట్టి? అయ్యో, ఇక నాకేం పని ఉండదా పింకీ? నాకంటే ఎక్కువనా ఎప్పుడు నీ పనులు? అట్లేం కాదు గాని, ఏం సంగతి, కొత్త డ్రెస్ వేసినావు, వాచ్ పెట్టినావు, పింకీ జోరున్నావు కదా. నీకోసమేరా, నీకోసం ఏదైనా కూడా చేస్తా నేను. బాగున్నానా? నువ్వు నాకు ఎట్లున్నా ఇష్టమే పింకీ. ఎగ్జామ్స్ వస్తాన్నాయి, ఏమన్నా చదువుతాన్నావా లేదా? ఏడ చదువుతాన్నావు? గంటకు 2 సార్లు బంటి అని ఫోన్ చేసుకుంటూ ఉంటున్నావు. జర చదవరాదే. ఏ చదువుడు ఎందుకు, నీకు నిన్న నైటే చెప్పినా నువ్వు చదువుతా అయిపోయా, నీకు జాబ్ వస్తా అయిపోయా అని. అరే పిచ్చిదానా, ఈ రోజులల్లా ఇద్దరు పని చేస్తేనే ఇల్లు గడుతుందే. అవసరం లేదు, ఏమద్దు. ఆ జాబ్ వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. మనం మన ఊర్లోనే పని చేసుకుంటా బతుకుదాం. నీకోపిస అందరేమో జాబులు రావాలి, అటు పోవాలి, ఇటు పోవాలి అని అంటారు. నువ్వేమో ఉన్న ఊరు నిష్పెట్టద్దు, మనం ఈయనే ఉందామని నువ్వు అంటావు. మరి దూరం పోతే ఏమున్నది బంటి, మనం పుట్టి పెరిగిన ఊర్లు ఉంటేనే కదా అందరి ప్రేమలైనా ఆప్యాయతలైనా, మనకు కష్టం విలువనైనా, బాధలైనా, సుఖాలైనా అన్నీ మన ఊర్లోనే ఉంటాయి. మన ఊరిష్పెట్టు పోవద్దు బంటి. సరే గాని మీ అమ్మ వాళ్ళు ఏమంటుర్రు? ఏం లేదు, రేపు అత్తమంటారు మీ ఇంటికి. ఏందే, రేపచ్చి ఏం చేస్తారట? అరే మాట్లాడతారటనయ్యా, ఇక సంబంధం ఫిక్స్ చేసుడే. ఊరిని అవ్వగి ఎగ్జామ్స్ అయిపోనే జరా నాకు జాబ్ రాని, తర్వాత ఫిక్స్ చేసుకొని మాట్లాడుకుందాం గాని. లేదు, ఎగ్జామ్స్ అయిపోయినాక నీకు నాకు పెళ్ళే. మా వాళ్ళు ఎత్తరటిగా. అరే రామ, ఆగరాదే జరా, నేను ఒప్పుకున్నా కదా. ఇంకేడికి పోతే ఎప్పుడు నిన్ను ఇచ్చిపెట్టి? ఆయనతో నీకెవతన్న దొరికిందనుకో, నువ్వు దాంతో పోతే ఎట్లా? ఇచ్చిదానా, నువ్వు ఇన్ని రోజుల నుండి నా ఎంబడ తిరిగి అలసిపోయి ఉన్నావు. నేను ఇప్పుడు ఒప్పుకున్న నీ ప్రేమను ఇంకెవరిని పట్టుకుంటా చెప్పు? ఏమో, ఈ రోజులలో ఆడోళ్ళంతా వెరైటీ ఉన్నారు. ఆయనతో నిన్ను వలలేసుకున్నారు అనుకో, నా పరిస్థితి ఏంది బంటి? నువ్వు లేనిది నేను బతుకుతానా చెప్పు?
నేను కూడా బతకను పింకి నువ్వు లేకుండా. అబ్బో బంటి గారు ఇలా జోరు మాట్లాడుతుర్రు, నిజమేనా మీరు మాట్లాడే మాటలు? అవును పింకమ్మ, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు. నువ్వు అమ్మ నాన్న మన కుటుంబం అంతే. ఇట్లుండాలి బంటి ఎప్పటికైనా. ఉంటేనే పిచ్చిదానా నేనెందుకుండా. లవ్ యూ. లవ్ యూ టూ. మరి ఏం సంగతి, ఏం లేదా మరి? ఏం కావాలి? అయ్యో నీకైతే అన్ని పూసకు గుచ్చినట్టు చెప్పాలే. ఆగో ఏంటి చెప్పు. ఓ ముద్దు లేదు ముచ్చట్లేదా? ఇక అప్పడుసుంది ముచ్చట్నే పెట్టుకోబడితే ఇంకేం ముద్దు ఇంకేం ముచ్చట. ఓ మొన్న ముద్దేమంటే ఎందో చేతి మీద పెట్టుకొని ఉఫ్ అని ఊదినావు కదా, ఫ్లయింగ్ కిస్ అట, ఫ్లయింగ్ కిస్. ఈ రోజులలో ఎవడన్నా ఇచ్చుకుంటుండా గట్లా? అయ్యో బంగారు తల్లి, ఎవరు ఇత్తలేరని నేను స్పెషల్గా ఇచ్చిన నీకు. ఓ సాల్తీ మస్తు స్పెషల్గా ఇచ్చినావు. సరే ఇప్పుడు ఇస్తా, మరి కళ్ళు మూసుకోను. అరే కళ్ళు మూసుకునుడు ఎందుకు బంటి? నాకు సిగ్గు అవుతుందే. ఓ నీ సిగ్గు సల్లగుండా. ఏం సిగ్గు చెప్పు. అబ్బో నీ దగ్గరకు అత్తా అంటేనే బాడీలా నరాలన్నీ షేక్ అవుతున్నాయి పింకి. అయితే ఎందుకు గావు మరి? అయ్యో ముద్దిచ్చి గడి తిరుగుతావేంది? నాకు సిగ్గు. అయ్యో ముద్దుకే గిట్లా పడుతుంది. ఇక తర్వాత ఏం చేస్తావో ఏమో. ఏం చేస్తావంటావు? ఏం చెయ్యవుతి. ఫోన్ వస్తాంది, నీదే ఉన్నట్టుంది, లిఫ్ట్ చేయి. హలో, ఎవరు? అరే నేనేరా. ఏందిరా? ఇట్రారా నువ్వు మా ఇంటికెళ్ళి. ఏందిరా అనబడుతుంది ఫోన్ చేస్తే? నేను పని మీద ఉన్నా, ఎప్పురా చదువుకుంటానా. అవునారా? ఏడ చదువుతావు? నువ్వు పూల తోటలో చదువుతానవా? ఓర్ని అవ్వ, నేను పూల తోటలు ఉన్నట్టు వానికి ఎట్లేరుకా? ఓరి బాడుకో, నీకెట్లా తెలుసురా? జున్ను మీ ఇంటికి పోయిందట నీకోసం. నువ్వు లేవట కదా ఇంటికాడ. ఇక ఏడుంటావు పింక్ తోటి, ఆ పూల తోటలోనే ఉంటావు. ఇప్పుడే మొదలైంది కదా. నీ బొందా ఏం మొదలైందిరా నీ ముఖంగాని? చెప్పు, ఎందుకు మీ ఇంటికి? పింక్ ఉందా అక్కడనే? ఉందిరా. సరే పింకిని తీసుకొనిట్రా. ఎందుకురా? ఏం దావతిస్తావు? నీకు వచ్చినాక చెప్తా కానీ రా. అత్తాన తీయుండు. ఈ అవ్వ అప్పుడు వాడుకున్నారు, ఇప్పుడు వాడుకుంటారు. ఈ అవ్వ మరి బంటిగాడు ప్రేమలో పడ్డాడు, కాసేపు వాళ్ళని ఇష్టపెడదాం అన్నట్టు లేదు. దా దా ఇంటికి దా ఇదే పని. అయ్యో గట్లెందుకంటావు బంటి? పాపం వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉన్నారు. వాళ్లకు అప్పుడు మనమే దిక్కు, ఇప్పుడు కూడా మనమే దిక్కు అని మనల్ని పిలుస్తుర్రు. ఏమైంది, రమ్మంటాడా? రమ్మంటారు పింకి, పోదందా, నిన్ను కూడా రమ్మన్నారు. సరే పా, మరి ఏం పను? అయ్యో ఈ పిల్లనే నాతోటి వచ్చింది గడ కలిసింది. శ్రీనుగడు ఫోన్ చేసి రమ్మన్నాడు కదా, ఎందుకు? రమ్మన్నాడు, అందుకే వచ్చినాం. ఏం లేదురా, అయితే పంతులు వస్తానన్నాడు. మళ్ళా పెళ్ళెప్పుడు బలం ఎప్పుడు ఉందని అడిపిద్దామని రమ్మన్నాం మేమే. అయితే ఇక వాడు కూడా నిన్ను రమ్మనవచ్చు గాని. వాడికి నేను లేనిది ఏది జరుపుకోడు వాడు. చేసుకుందాం. వాడు ఎప్పుడో సెట్ చేసుకున్నాడు. ఇక ఎనుకున్నది ఆ పిల్లనే. ఆగరాదురా నువ్వు, నీ అవ్వ మొత్తం ఊరంతా టాంటాం చేస్తావురా. అవును నర్సక్క. ఏంద్ర పింకవ్వ, నిజమేనా? అవును ఆంటీ, మా పెళ్ళికి కూడా మా వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ బంటి నన్ను మస్తు సతాయించుకున్నాడు నా లవ్ ఒప్పుకోవడానికి. ఇక డైరెక్ట్ పోయి వాళ్ళ ఇంట్లోనే చెప్పేసిన. చెప్తే ఆంటీ అంకుల్ ఒప్పుకున్నారు, మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాకనే నా లవ్ యాక్సెప్ట్ చేసిండి బంటి. నిజమేనా? నీ బంటి మస్తు గ్రేట్ నువ్వు. థ్యాంక్స్ అంకుల్. అవ్వ ఈయన్ని వంగిస్తారు కదా ఇయ్యాల. గట్లుంటారా? వేర్వేరే వేసుకుందాం. మళ్ళీ ఒక్కరోజు దావత్ అటేటు పోతారు, ఇటేటు వస్తారు. గంతే గాని. వచ్చినవా రాజున్ను? వచ్చిన అంకుల్. అయ్యో ఏమైందిరా అంత నీరసంగా మాట్లాడుతున్నావు? అన్నం తింటానవా లేదా? అంతేటు అయినావు కదా, తిందువు అన్నం. మరి అదేం లేదా ఆంటీ, బానే ఉన్నా. ఈ పిల్లంతా రంది పెట్టుకున్నట్టుంది. మొన్నో తీరు అనిపించింది, ఎన్నో తీరు అనిపించింది. పక్కగా అయితాంది. ఇక తిండి లేక నా మీద రంది పెట్టుకొని. అట్లా ఇప్పుడు మీరు అంటారు, మళ్ళా తర్వాత ఏం రోగం పెళ్లి చేసేదాకా ఆగలేదా అని మళ్ళా మీరే అంటారు. వస్తాండు. నేను వచ్చేటప్పుడు బండి బయట పెడతాండు. మీరెప్పుడు వచ్చిర్రే? మేము ఇంతకు ముందే వచ్చినామే. శ్రీని ఫోన్ చేసి రమ్మన్నాడు. సరే అయ్యగారు నమస్కారం. అంత బాగేనా? అంతా బాగే తల్లి. ఏదో మీ దయా ఇట్లున్నాం. మీరు మంచిగా ఉంటే మేం మంచిగా ఉంటాం అయ్యగారు. ఏమైంది మరి, ఎందుకు రమ్మన్నారు? ఏం లేదు,
నా కొడుకు జాతకం చూస్తారేమో అని రమ్మన్నా. ఇక పెళ్లి చేద్దామని అనుకుంటానం. అవునా, నీకు ఫస్ట్ బిడ్డ అనుకుంటా. ఇక బిడ్డ సంగతి తర్వాతనే, బిడ్డ ఇప్పుడే చేసుకోదట. ఇక కొడుకు చేద్దామని అనుకుంటాన్నాం. అవ్వో, నీ కొడుకు పెళ్లి కావుతలేడా ఏంది? ఇక ఏమవుతారే, ఇయ్యాల రేపు ఎవరు అవుతారు? నువ్వు కూడా చేసుకోపోయినావు. ఇక చేసుకునుడే ఇక నాకు కూడా చూసి చెప్పవా? నువ్వేనా ఈ ఊరంతటా? చెప్పుతానయ్యా, చెప్పుతా. ఎందుకు చెప్పగాని. కూసోర్రి పంతులు గారు. రావయ్యా నువ్వు ఇటు. ఎరా మంచిగా చూడుర్రి. ఇలా జాతకాలేమో గాని వీళ్ళకు లొల్లిలే బాగా అయితాన్నాయి మరి. అవునయ్యా, జరా పిల్లగాని జాతకం పిల్ల జాతకం చూసి చెప్పుర్రి. ఇల్లు ప్రేమించుకున్నాడేమో గాని ప్రేమించుకున్న పడుతుంది. లొల్లిలు లొటారాలు పోలీస్ స్టేషన్లు పంచాయతీలే అవుతున్నాయి. అసలు పెళ్లి అవుతుందా కాదా, ఇలా జాతకం కలిసి ఉందా లేదా మంచిగా చూసి చెప్పుర్రి. చెప్పుతా. ఎందుకు తొందరపడతారు? చూడే బ్రహ్మన్న, జర మంచిగా చూడాలది. అవునారు సవ్వా, ఏడివైనా నువ్వే కనిపిస్తాన్నావు కదా. ఈ ఊరు నీది, జాతకం చెప్పడానికి ఊరు నీది. ఇక నాదేమో అంతటి తిరిగి అందరి ఆపదలు సంపదలు అరుచుకునేది నాది. అవ్వ మంచిగానే ఉన్నావు పో. అవులత ఎప్పుడు పుట్టిండు, ఏం కథ, పిల్లి ఎప్పుడు పుట్టింది, జరా జన్మనామం చెప్పుర్రి, నేను చెప్తా చూసి. మా కొడుకు 1999 మే 2 తారీఖు ఏ టైంకు పుట్టిండు? పొద్దున 7:30కే. పిల్లి ఎప్పుడు పుట్టింది మరి? జున్ను చెప్పురా, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. నాది 2001 జూన్ 16 మధ్యాహ్నం పుట్టిన నేను 12:30కు. సరే చూసి చెప్తా. ఓ బంటి, మనది కూడా అడుగు బంటి. ఓ పిచ్చిదానా, ఇక్కడెందుకే? మనం మన ఇంటికి రప్పించుకొని మన అమ్మ నాన్నల ముంగట అడిగిపించుకుందాం. ఇప్పుడెందుకు? మళ్ళీ ఏదన్నోటి చెప్తే మనకు అనుమానం. ఏం అనుమానం ఉండద్ది? అరే ఆగరాదు నువ్వు. మన దోషమో గీషమో ఉందంటే మనం కూడా పూజలు చేయించుకుందాం బంటి. ఆయనతో నీ మధ్యలో నా మధ్యలో ఎవరన్నా వస్తే ఎట్లా అని భయం. మూత పెట్టుకుంటారు కదా, ఏడ పెట్టుకున్నామవ్వా? మీరు కూడా అడిగిపోయారు. అడిగిపిత్తం. ఓ బంటి, ఏందే? అడుగుదాం బంటి. వాళ్ళదైతే గాని జరాగు. లత, అంతా మంచిగానే ఉన్నది. ఇళ్ళకు బలం కూడా కొంచెం ఉన్నది గాని శని అనేది అడ్డొస్తాంది. అయ్యో అవునానే, ఎందుకు మరి అట్లా? ఇక వీళ్ళు పుట్టిన తేదీ బట్టి టైం బట్టి ఇద్దరిది కలిపి చూస్తే కొంచెం శని అడ్డొస్తాంది. దీనికి మీరు శని పూజ చేయాలి. శని పూజ చేస్తే వాళ్ళ మీద ఉన్న శని అంతా పోయి వాళ్ళ పెళ్ళికి ఏ అడ్డంకులు రాకుండా అంతా క్షేమంగా జరిగిపోతుంది. అయ్యో అవునానే, ఈ ముచ్చట వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకుంటారో లేదో? వాళ్ళు పట్టించుకోపోతే ఏమున్నది, అక్కడ అంజన్న గుళ్ళనన్నా శని పూజ చేసుకోవచ్చు. ఈ పిల్లని తీసుకుపోయి ఇద్దరితోటి శని పూజ చేయించి 1 కిలో నవధాన్యాలు ఆవుకు పెట్టేయాలి. అప్పుడు వీళ్ళ శని పోతుంది. వీళ్ళ పెళ్లికి ఏ అడ్డంకులు రావిగా. అవునా అయ్యగారు, మరి బలం ఉన్నదా? ఏ నెలలుంది, ఎన్ని తారీఖు ఉన్నది? బలం ఉంది, వచ్చే నెలలా మంచి బలం ఉన్నది వీళ్ళకు. ఇంకేంది మరి, ఎగ్జామ్స్ అయిపోయినాక పెళ్లి చేస్తే అయిపోతుంది. చేసేయూరి, ఎంత తొందర చేస్తే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళకు కొంచెం మంచిగా లేదు కాబట్టి ఎప్పుడు ఏ అడ్డంకులు వచ్చి వీళ్ళకు విడిపోయేది తెలియదు. అందుకే వీళ్ళకు శని పూజ ఫస్ట్ చేయించండి. శనివారం రోజు అంజన్న గుళ్ళ చేయించండి. చేయించేసినాక ఇక మీరు పెళ్లి మాట్లాడుకొని తొందర చేసేయండి. ఎంత తొందర చేస్తే అంత మంచిది. ఒక్కసారి వీళ్ళకు 3 ముళ్ళు పడ్డాయనంటే వీళ్ళ బంధానికి అడ్డే ఉండదు. అవునా? అయ్యో, మరి శని పూజకి ఏమేం పడతాయో మీరు చెప్పుతారా అనే? చెప్పుతా, అన్ని రాసిస్తా. అంజన్న టెంపుల్కి నేనే వచ్చి మీతోని చేపిస్తా. సరే చేపిద్దామే మరి. శనివారం రోజు చేపియండి, అంత మంచి జరుగుతుంది. నాకు వేరే కాడ ఫోన్ వచ్చింది, నేను పోవాలి మరి. సరేనే, మీకు ఫోన్ చేస్తాం మరి, కొంచెం లిఫ్ట్ చెయ్యుర్రి. చేస్తా. అయ్యగారు మాకు కూడా చూడరాదు? ఇప్పుడు టైం లేదమ్మా, మీరు వీలున్న రోజు ఫోన్ చేయండి, నేను వస్తా. పోర్రి, దీనికి ఏది తెలియదు, ఊకే మొత్తుకుంటది. పోర్రి మీరు పోర్రి. అయ్యో పిల్లని ఇప్పుడే బెదిరియబడుతుంది. నేనేం బెదిరించినన్నారు సవ్వా? జున్ను ఇన్నవా, మీకు శని ఉందట, శని పూజ చేయించమంటాడు. ఇన్నా ఆంటీ, కానీ మా వాళ్ళు ఒప్పుకుంటారా? ఇవన్నీ ఏం నమ్మరు కదా. వాళ్ళతోటి మనకేం పని జున్ను? శనివారం రోజు మనం టెంపుల్కి పోయినట్టు పోదాం, అక్కడ చేయించుకొని వద్దాం. మీ వాళ్ళకి ఏంది చెప్పేది అవసరం లేదు. వాళ్ళు ఇంకా మనకి ఇట్లుందంటే ఇంకా వేరే పుల్లలు వేయడానికి ట్రై చేస్తారు.
అవును బిడ్డ, నువ్వన్నది కూడా నిజమే. అవును, నువ్వు శనివారం రోజు పింకిని తీసుకొని టెంపుల్కి వచ్చేసే, మేము కూడా ఇట్లా వచ్చేస్తాం, ఎవరికి తెలియకుండా ఆయనతో పూజ చేసేద్దాం. అంతే నువ్వు రా, లేట్ చేయకుర్రి, జరా చెప్పినట్టు ఇనుర్రి, ఆ పంతులు మంచిగా చెప్తాడు అందరికి. ఓ బంటి, ఏందే వాళ్ళకి గట్ల వచ్చిందంటే మనకు కూడా ఏమన్నా వస్తుందంటావా? నీ అనుమానం రోగపు సల్లగుండా. మనం రేపు పిలిపించి ఊహించుకుందాం తీ, ఆగం కాకు. సరే బంటి, రేపు పిలిపిద్దాం. సరే డాడీ, ఆ ఏర్పాట్లు ఏందో నువ్వు చూడు, అయ్యగారిని ఫోన్ చేసి ఏమేం కావాలా అంటాడో సాయంత్రం అన్న రేపన్నా అడుగు, ఈ శనివారం చేసేద్దాం. అదే బిడ్డ, ఆయనతో ఈ శని పూజ అయిపోయినాక మీ మామతో మాట్లాడితే అయిపోతుంది, ఇక పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తే అయిపోతుంది. ఎగ్జామ్స్ చూసుకొని, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు అయిపోతున్నాయి అనేది చూసుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని పెళ్లి చేస్తే అయిపోతుంది. అంతే మామయ్య, ప్లీజ్ మీరు లేట్ చేయకండి. లేట్ చేసిన కొద్ది వాళ్ళు ఏం చేసేది తెలియదు. ఏం లేట్ చేయరు పిల్ల, పెళ్ళైనాక సంవత్సరం లోపు పిల్లగాన్ని ఎత్తుకుంటావు, ఏం బాధపడకు. అయ్యో పిల్లల తర్వాత నర్సక్క, ఫస్ట్ అయితే పెళ్లి కావాలి. ఓ బంటి, ఏమైంది? అరసక్కయుడు ఎట్లా అంటాందో, మనం కూడా పెళ్ళైనాక సంవత్సరం లోపే బిడ్డను కంటాం కదా. ఓ రామా, అది మనకి ఇప్పుడే తెలుస్తుందా పింకి? నీ చేతుల్లోనే ఉంటది కదా బంటి. వేడబడతా ఆడాగాసంటి మాటలు మాట్లాడకు, వాళ్ళు చూస్తే ఇజ్జత్ పోతుంది, ఇంటే ఆగరాదు. ఓ పిల్లగా, నువ్వే ముచ్చట పెడతాను, నీ ముచ్చట సల్లగుండా చిన్నప్పటి ఊకే పిల్లతోటే ముచ్చట పెడతాను. ఇక నువ్వు కూడా ఎత్తుకోవా, తియ్యి పెళ్లి చేసుకున్నాక సంవత్సరం లోపే నువ్వు కూడా పిల్లని అంటావు. ఏం పని కనకపోతే గాని ఇప్పటి కూరగాయలు స్పీడ్ ఉన్నారు, అట్లా పెళ్లి అవుతుందో లేదో నీ అక్క పిల్లలు పుట్టనే పుడతారు. అవ్వయి ఇజ్జత్ ఇస్తుంది కదా. ఫస్ట్ అన్నం తిందురు పార్రి. పింకి బంటి మీరు తిన్నారో లేదో అందరు కలిసి తిందురు పార్రి. పోసామని దేవుడి మీద కూర్చోమంటే కదనే. ఇక ఏమోతి నర్సక్క, ఈ పంతులోటి చెప్పే, ఇక ఇది చేసినాక ఇట్లా కూర్చోమందాం తీయలేవు. సరే ఆకలి మీద ఉన్నట్టున్నారు, వాళ్ళకి పెట్టి మీరు తినిపోర్రి. తింటాం పోతాననే మరి. పోతే పోయినవు గాని నర్సక్క, ఈ ముచ్చట ఎవరి నోట్లా వడనీయకు. మళ్ళా ఓటంటే ఓటి అని అంటారు, సాటుగా చేసుకుంటా పోవాలి. అయ్యో లత, నాకు తెలియదానే. సరే నర్సక్క. పార్రి నాని, అందరు తిందురు పార్రి. అద్దు మామయ్య, నాకు తినాలని లేదు. నువ్వు అన్ని టెన్షన్స్ పెట్టుకొని ఇట్లనే తినకుండా ఉంటావా? తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు? వాళ్ళకేం బాధ ఉండదు, తర్వాత నాకు బాధ అవుతుంది, అర్థమవుతుందా? నువ్వు పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, ఇవి పిచ్చి వేయకు జున్ను. నేను నీకు ఉన్నా కదా, మా అమ్మ ఉన్నది, మా డాడీ ఉన్నాడు, ఎట్లని చేసి మన పెళ్లి చేస్తారు, నువ్వు అస్సలు రంది పెట్టుకోకు. నాకు పెళ్ళేదాకా టెన్షన్ శ్రీను, భయం అవుతుంది. ఏం కాదురా జున్ను, మా ప్రాణం అడ్డేసైనా కూడా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, నువ్వు అస్సలు బాధపడకు. మీరు నిజంగా దేవుళ్ళే ఆంటీ. నీ అవ్వ కొడుకు అదృష్టవంతుడు పో శ్రీనుగాడు. అయ్యో నువ్వు కాదా ఇక అదృష్టవంతునివి? నేను కూడా అదృష్టవంతున్నే గాని. పారి తిందురు, ఏం టెన్షన్స్ పెట్టుకోకుర్రి. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ మంచిగా రాయుర్రి, మీ పెళ్లిళ్ళు మంచిగా అవుతాయి గాని. సరే అమ్మా. నువ్వస్తావని నేను ఒర్రబయ్యో సిలుకు సీర కట్టుకుంటిని. హొరబయ్యో ఒరబయ్యో, నువ్వు రాలేదని నేను హొరబయ్యో సిలకేసి సింపుకుంటిని. హొరబయ్యో హొరబయ్యో. ఈ మల్లయ్య ఎందుకో ఇటు ముఖయ్య అత్తలేడు కదా. నేనన్నట్టు పోతా, జరసేపు కూర్చుండి అత్త, మల్లయ్యని చూసినట్టుంటది. ఏం చేస్తాండో ఇంట్లో అంతగనం పని. అచ్చి మంచిగా బుక్కడంత కడుపు నిండా తినిపోవచ్చు, ఆ మళ్ళేమండది ఎటో పోతాంది కదా. ఏ నరసవ్వా, నీ గురించి వస్తాననే. ఏ అంతా ఇంట్లో బావురమన్నట్టున్నదే, జరసేపు నీకు ఆడ కూర్చుండి పోదామని వస్తానా. అయ్యో మళ్ళీ రాలేదేంది నీ కాడికి? ఈ రండ ఎందుకు నోట్లో గులుగుతుంది. ఏమైంది పోసక్క, గడ్డ తిరిగేమో గులుగుతావు? నేనేం గులుగుతాననే, నువ్వేమో ముందట చూసుకుంటేనే గులుగుతావు. ఏందే అంటే సప్పుడు చెయ్యవు. నేను నీ లెక్క కాదు గాని. నీకు కావాల్సింది కూడా అదేనాయే. ఓ నర్సవ్వా, ఎటు పోతున్నావు? నేను ఆశంటూగా మల్లప్పలింటి పోతున్నా. దాన్ని సోపతి ఎందుకు పడుతున్నావు? ఆమె జాంకాయలు అడిగితే మనకేమన్నా ఇచ్చిందా? నువ్వు ఆమె సోపతి పట్టకు, కటి అయ్యి అల్లం బెల్లం కాకీస్ కటిపాను. ఓ తీట పిల్లగా, ఆ రోజు తిననే తింటివి, ఇంకా మళ్ళేమో అంటావు తినలేదని. నువ్వా? అబ్బో అడగంగా గులుక్కుంటా అంత గింత అంత పిత్క అంత ఇచ్చినావు. అది నా దౌడకే చాలలేదు.
అయ్యో అవునా చింటూ మరి పెద్ద తీసుకుంటే అయిపోవు కదా. పెద్ద అన్ని గుట్లో పెట్టుకున్నది, చిన్నది పితికంతది ఇచ్చింది. ఇంకా మల్లయ్య తాతకైతే 2-3 ఇచ్చింది. అబ్బో ఈ పోరడు మందిర బదనం చేసేటట్టున్నాడు కదా. మల్లయ్య తాత అంటే చెప్తావా? మల్లయ్య తాత పెద్దోడు కదా, అందుకే ఇవ్వచ్చు అని. ఏం పెద్దోడు, నాకు అద్దు ఒకటి జాలన్నా కూడా తిను మల్లయ్య అని 3 ఇచ్చింది. ఈ పోషవ్వ నాకు ఒక్కటి ఇమంటే పిండిచ్చింది. అమ్మో లంగ పోషవ్వ. అయ్యో పోసక్క గట్లెందుకు చేసినావు? మల్లయ్యకేమో 3 ఇచ్చినవాట, చింటికేమో చిన్నది ఇచ్చినవాట. అబ్బో ఈ పోరడు చూసినవానే మంచిగా కడుపు నిండా తిని మళ్ళా తినలేదు గింత అంతది ఇచ్చింది అంటాండు. ఓ పోసవ్వ నేను నీ లెక్క అబద్ధాలు ఆడా, నేను నిజాలు మాట్లాడతా. అబ్బో నువ్వు లంగవు. తనదు పెద్ద మనుషులను. మరి ఇక మల్లయ్యకి ఇచ్చింది నాకు ఇయ్యలేదు, బాగా అవుతుంది మీకు. నేను మల్లయ్య ఇంటికి పోతాను, మెల్లగా ఇంటికి పోయి చెట్టు అన్ని తెంపుకొని తినిపోయేం కాదు. ఏంటి నర్సి ఏమో గుసగుస చెప్తాను పిల్లగానికి? ఏం లేదు పెద్దోళ్ళని ఏమనద్దు అని చెప్తాంది. సరే సరే పాయే పర్రి పర్రి. అబ్బాయి ఇటు పోతుర్రు, నేను జాంకాయలు తెంపుకుంటా. అలా పోషిటే తిరుగుతుంది. అందరు తెంపుకొని జాంగలు వేసుకొని ఒక్కటి పీకుడు పీకాలిగా. ఓ మల్లక్క ఉన్నావా ఇంట్లో? ఏం చేస్తాను? ఇలా మొత్తం వాటికి కనబడలేదు కదా. అబ్బో ఈ పోష్ ఎందుకు వచ్చింది? అబ్బా మల్లయ్య కండ్లకు కనబడే. ఏ ఇప్పుడే బాత్రూమ్ లో వచ్చిందవ్వా, మీ ఇంటికి వెళ్ళి వచ్చింది, నువ్వు లేవట కదా. తిన్నవా మల్లయ్య? ఆ తిన్న పోసవ్వా, తిన్నవా? తిన్నా. అయ్యో ఏంది మల్లయ్య ఏ నేనేమంటానవ్వా? ఏమంటలేను. ఏందో ఉచ్చాని సౌండ్ వచ్చే. ఏడొచ్చింది? నువ్వు అన్ని కలగంటావా ఏంది? వచ్చింది. పోషి ఏం చేసింది? ఏందో నిజంగానే ఉప్పు అన్నట్టు సౌండ్ వచ్చింది కదా. ఏమైందే నర్సవ్వ? ఏం లేదు, ఇక పోసక్కకు బాగా రోజులైతే మీ ఇంటికి రాక నన్ను పట్టుకొని వచ్చింది. ఆగో చూసినావా దీని ఎవ్వారం. నేను దీని గురించి పోతే మళ్ళా వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చి నన్నేందో అంటాంది. ఏం కామెడీ గవ్వేనా? నీ కామెడీ పాడుగాను. అయితే అవ్వా ఇంట్లోకి రాపోయారు కూసుందురు. ఏంది కూసోరి నేను మళ్ళా వస్తా. ఏంది నా గురించి ఎందుకు వచ్చిర్రు? ఎందుకు తీయే పోనీ తలకాయ నొప్పి ఒరుడు. నీకు రోజు నొత్తది తలకాయ, ఓ రోజు నెయ్యదా నీకు? మరి నువ్వు ఉంటే నొయ్యపోతే ఏం చేస్తుంది? నా దగ్గరికి రా మల్లయ్య, ఏది నొయ్యకుండా చూసుకుంటా. ఏ నేనేమన్నానే? నీకు అన్ని పడతాయి అవ్వా. లోకాల నేలే జగన్మాతవు కదా నువ్వు. నువ్వు ముసలోళ్ళ నేలే ముసలి తాతవు. ఏమో తీయ నర్సి, ఏం కురాండి నువ్వే రాంగింతంత పట్టుకరాకపోతివి. అయ్యో మల్లక్క నువ్వు ఒక ఫోన్ కొట్టద్దా? నేను లేకపోదునా? నాకేడుందవ్వ ఫోను. ఎందుకు అత్తడవ్వా? ఆయనకు తినబుద్ధి కాకపోతే నిన్ను అడకచ్చుకుంటాడు, అందరిని అడకచ్చుకుంటాడు, కానీ నాకు తినబుద్ధి కాకపోతే నాకు తెచ్చి పెట్టడు. ఇక నువ్వు వండుకున్నది నీకు తినబుద్ధి కాదా అనే మళ్ళీ అల్లనే అర్థం చేసుకోర్రావ్వ ఎంత మంచిగా వండుతాందో. అయ్యో నీకు నేను వండితే కమ్మగా అనిపించదు, కానీ మంది వండితేనే కమ్మగా వస్తాయి నీకు అన్ని. ఏ ఊకో నరసవ్వ, నువ్వు ఇంతకే పుల్లలేసి లేపుతా అంటావు మనిషిని సల్లారపల్లా. అరే బంటి నీ దగ్గరికి రావాలనుందిరా. కొన్ని రోజులు ఆగాలమ్మా పింకమ్మా, ఎందుకు తొందరపాటు చెప్పు. ఒక్కడివే పడుకున్నావా బంటి? ఇక ఒక్కొని వండుకోకపోతే పక్కకు దయ్యాన్ని ఇట్లా వండబెట్టుకుంటారా ఏంది? వస్తా బంటి, వచ్చే టైము ముందుంది పింకి. నాకు నీతోటి ఉంటేనే సంతోషంగా ఉంది బంటి, ఇప్పుడు ఇంట్లో పిచ్చి లేస్తాంది. అట్లా లేపుకోవద్దమ్మా, ఎందుకు చెప్పు. ఈ పక్కకుంటే ఎంత బాధున్నా ఏమైనా కూడా అన్ని మర్చిపోతా బంటి. నిజంగా నువ్వు దొరకడు నా అదృష్టం. నాకు కూడా అంతేగాని చదివినవా లేదా? ఎగ్జామ్స్ ఉన్నాయి ఎల్లుండటి నుండి. ఏ చదువు అని అంటావు మళ్ళా. నువ్వైతే చదువు, నేను చదవకుంటే ఏం కాదు గాని. ఎంత చెప్పినా నువ్వు వినటట్లేవు గాని. నువ్వు పెళ్లి మోజులున్నావు, పెళ్లి ఎప్పుడు కావాలన్న మోజులున్నావు, ఏం చదువుతావు? మరి ఇక చదువు ముఖ్యమా నాకు నువ్వు ముఖ్యమా? నీతోటి ఉంటే అన్ని ఉన్నట్టే నాకు. సరే సరే తీయమ్మా, ఎందుకు ఉరుకులాడతావు? ఆగరాదు, అన్ని జరుగుతాయి గాని. అదే ఎప్పుడు ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏమో.
వస్తుంది డోంట్ వరీ. సో దోస్తులు చూసిరు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. తర్వాత ఈ వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.